చంద్రిక మల్లంపల్లి డివోషనల్ ఛానల్కి స్వాగతం. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. అసలు ఈ రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. రాఖీ పండుగ రోజున అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళు ఖచ్చితంగా రాఖీ ఎందుకు కడతారు, ఈ రక్షాబంధన్ పండుగ విశిష్టత గురించి, ఈ పండుగ వెనుక ఉన్న రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటారు. ఈ పర్వదినాన సోదరీమణులంతా అన్నదమ్ములకు రాఖీ కట్టి పండుగలా జరుపుకుంటారు. ఒకప్పుడు ఈ వేడుకలన్నీ ఉత్తర భారతానికే ఉండేవండి. క్రమక్రమంగా ఈ వేడుకలు దేశమంతటా వ్యాపించాయి. ఈ సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ రోజున అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళు ఖచ్చితంగా ఎందుకని రాఖీ కడతారు, రాఖీ పండుగకు ఉన్న రహస్యాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు రాఖీ అంటే రక్షణ అని అర్థం. అందుకే ప్రతి ఒక్క సోదరిమణి తమ సోదరులకు రక్షాబంధన్ కడతారు. తమ సోదరులందరూ ప్రతి ఒక్క విషయంలోనూ విజయం సాధించాలని కోరుతూ, వారి జీవితంలో వారు ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు. అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించి వారి నుదుట వీరతిలకం పెడతారు. అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అంతేకాదు, వారికి నచ్చిన బహుమతులు సైతం ఇచ్చేస్తారు. రాఖీ దారం ఎలా వచ్చిందంటే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాము. పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒక కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంద్రుని ఇంటిపై ఒక రాక్షసి దాడి చేసి ఆక్రమించింది. అప్పుడు ఇంద్రుని భార్య అయిన శచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటుంది. అప్పుడు ఇంద్రుడిని కాపాడటానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఒక పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు సచీదేవి కోరిక మేరకు విష్ణువు ఆ రాక్షసిని నాశనం చేస్తాడు. అప్పటి నుండి ఈ రాఖీ దారం ఉనికిలోనికి వచ్చింది. చరిత్రను పరిశీలిస్తే ప్రపంచం మొత్తాన్ని జయించినాడని చెప్పుకునే అలెగ్జాండర్ భారతదేశం వైపు దండయాత్రకు వచ్చిన సమయంలో పోరస్ అనే రాజు తనను అడ్డుకుంటాడు. అయితే ఆ సమయంలో ఆ రాజు భార్య తన భర్తను చంపవద్దని కోరుతూ ఒక లేఖతో పాటు ఒక పవిత్ర దారాన్ని అలెగ్జాండర్కు పంపుతుంది. అది చూసిన అలెగ్జాండర్ ఆ రాఖీని గుర్తుంచుకొని ఆ రాజును చంపకుండా వదిలివేస్తాడు. మన దేశంలో రాఖీ పౌర్ణమికి అనేక పేర్లు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో విభిన్నంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రక్షాబంధన్గా పిలిచే ఈ పండుగని సావని, సలోనా అని కూడా అంటారు. గుజరాత్లో పవిత్రాపన, మహారాష్ట్రలో సరాళి పూర్ణమ అనే పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ రాఖీ పండుగ రోజున అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీ కట్టి వారి నుండి బహుమతులు కూడా పొందుతారు. ఎప్పుడు సోదరీమణులు మాత్రమే గిఫ్ట్లు తీసుకుంటారండి. కానీ ఈసారి నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. అది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు అక్క చెల్లెళ్ళే అన్నదమ్ముల నుండి గిఫ్ట్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం నుండి అలా కాకుండా సోదరీమణులు కూడా తమ సోదరులకు ఒక హెల్మెట్ని రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను. హెల్మెట్ అని ఎందుకు చెప్తున్నాను అని మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రతి ఇంట్లోనూ ఉన్న మగపిల్లలకు బైక్స్ అనేవి కంపల్సరీ అయిపోయినాయి. వారు బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళకూడదని, హెల్మెట్ పెట్టుకొనే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మాకు తెలిసిన ఒక అన్నయ్య హెల్మెట్ లేకుండా బైక్ మీద బయటికి వెళ్ళాడు. రోడ్డు యాక్సిడెంట్లో బైకు డివైడర్కు గుద్దుకొని తలకి గాయమైందండి. అప్పటి నుండి అతను ఒక సంవత్సరం పాటు మతి స్థిమితం లేకుండా మాట్లాడాడు. హెల్మెట్ ఉంటే ఈ పరిస్థితి రాదు కదా అని అందరూ అనుకున్నారు. అప్పుడు వచ్చిందండి నాకు ఈ ఆలోచన.
ఈ రాఖీ పండుగ రోజున ప్రతి ఒక్క అక్కా చెల్లెలు తన అన్నదమ్ములకి రాఖీ కట్టి తమ అన్నదమ్ముల దగ్గర నుంచి గిఫ్ట్స్ తీసుకోవటమే కాకుండా తను కూడా ఈ విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా హెల్మెట్ను రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వటం వలన కొంతవరకైనా రోడ్ యాక్సిడెంట్లు తగ్గుతాయని నేను ఆశిస్తున్నాను. నేను ఇచ్చిన ఈ వివరాన్ని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాఖీలో ఒక తెలియని అనుబంధం ఉన్నదండి. అలాగే తెలియని అనురాగం కూడా ఉన్నది. అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ళ ప్రేమానురాగాలకు ప్రతీక ఈ రాఖీ పండుగ. అందరికీ ఈ రాఖీ పండుగ సందర్భంగా మా అన్నయ్యని మీకు పరిచయం చేయాలని ఈ ఫోటో చూపిస్తున్నానండి. వన్స్ అగైన్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.